పేదవారు నేను ఇది కొనలేను అని ఆలోచిస్తారు, ధనవంతులు దీన్ని ఎలా కొనాలి అని ఆలోచిస్తారు. డొనాల్డ్ ట్రంప్ రాబర్ట్ క్యూసాకి 18 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకంలో కూడా ఇదే మాట చెప్పారు. అప్పును స్మార్ట్ గా తెలివిగా ఉపయోగించండి, సంపద సృష్టి చేయండి అని. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలకు కొన్ని కామెంట్స్ ఏమొస్తుంటాయంటే ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ పెడితే ప్రతి ఒక్కరు ఓనర్ అయితే మరి పని ఎవరు చేస్తారు అని. మన దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేని మీద పడుతుంది? మనం సంపాదించే ఆదాయం పైన పడుతుంది, కానీ ఆస్తులపై కాదు. ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మీపై మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం. ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో ఉండడానికి, ఎక్కువ మంది ప్రజలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ఒక కారణం ఏంటంటే వారికి ఒకే ఒక్క ఆదాయం ఉండడం. గత 50-60 సంవత్సరాలుగా రోటీ కప్టా మకాన్ నుండి మొదలుపెట్టి ఇప్పుడు 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 7 గ్యారంటీల పేరుతో ప్రజలను సోమరిపోతులు చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. మీరు అమెరికా తీసుకోండి, ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్ని తీసుకోండి, ట్యాక్స్ సిస్టమ్ అనేది ధనవంతులకు ఫేవరబుల్ గా తయారు చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ అనగానే మాజీ అమెరికా అధ్యక్షుడు, మరొకసారి అధ్యక్షుడు అయ్యాడు అని మాత్రమే చాలా మంది తెలుసు. అతడు ఒక రియల్ ఎస్టేట్ బిలియనీర్ అని కొంతమందికి తెలుసు. కానీ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అతడు 19 పుస్తకాల రచయిత అని. ఆయన రాసిన పుస్తకాలన్నీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, బిజినెస్ స్ట్రాటజీస్, పర్సనల్ బ్రాండింగ్, పాలిటిక్స్ ఇంకా ఇతర దేశాల గురించి అతని ఆలోచనలకు సంబంధించినవి. అయితే ఆయన రాసిన ప్రతి ఒక్క పుస్తకము ఇంకొక రచయితతో కలిసి రాయడం జరిగింది, అంటే కో-ఆథర్స్ అనమాట. అలా ఆయన రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసినటువంటి రాబర్ట్ కియోసాకితో కలిసి 2 పుస్తకాలు రచించడం జరిగింది. ఆ 2 పుస్తకాలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి, సంపద సృష్టి గురించి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి తెలియజెప్పే గొప్ప పుస్తకాలు అని చెప్పవచ్చు. ఆ 2 పుస్తకాలు ఏంటంటే మొదటిది 2006వ సంవత్సరంలో వచ్చిన వై వి వాంట్ యు టు బి రిచ్, 2 మెన్ 1 మెసేజ్. రెండవది ఏంటంటే 2011వ సంవత్సరంలో వచ్చిన మిడాస్ టచ్, వై సమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గెట్ రిచ్ అండ్ వై మోస్ట్ డోంట్. ఈ వీడియోలో మనం మొదటి పుస్తకమైనటువంటి వై వి వాంట్ యు టు బి రిచ్ లో నుండి మీకు ఉపయోగపడే 10 అతి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం పేదవారికి, మధ్యతరగతి వారికి ఉపయోగపడేటట్టుగా వారికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంకా వెల్త్ క్రియేషన్ లాంటి విషయాల పట్ల గొప్ప అవగాహన కలిగిస్తుంది. అయితే ఈ పుస్తకంలో ఇచ్చిన కేస్ స్టడీస్ గానీ, ఎగ్జాంపుల్స్ గానీ ఎక్కువగా అమెరికాకు సంబంధించినవి ఉంటాయి. కానీ మనం ఈ వీడియోలో కేవలం ముఖ్యమైన విషయాలు మాత్రం తీసుకొని మన ఇండియాకు వీటిని ఎలా అన్వయించుకోవచ్చు అనేది చూద్దాం. నెంబర్ 1, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. 2006వ సంవత్సరంలోనే డొనాల్డ్ ట్రంప్ ఇంకా రాబర్ట్ క్యూసాకి ఇద్దరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క అవసరాన్ని తెలియజెప్పారు. స్కూళ్లు, కాలేజీలు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఆర్థిక విజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు, వారు ధనవంతులు కాలేకపోతున్నారు. తద్వారా దేశాల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడట్లేదు. చాలా మందికి తమ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకొని బ్యాంకులో సేవింగ్ చేస్తుంటారు. ఇంకా కొన్ని కోట్ల మందికి మ్యూచువల్ ఫండ్స్ గురించి గానీ, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం గురించి గానీ అస్సలు తెలియదు. ఆర్థిక విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది చాలా స్కామ్స్ లోను, మనీ ట్రాప్స్ లోను ఇరుక్కుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు, ఫెడెక్స్ స్కామ్ లో డబ్బులు పంపించడం కావచ్చు, ఏమాత్రం ఆలోచించకుండా డిజిటల్ అరెస్ట్ లాంటివి నమ్మి లక్షల డబ్బులు కోల్పోవడం కావచ్చు. యూపీఐ ఎలా పనిచేస్తుంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుంది, క్రెడిట్ కార్డులు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి విషయాలు తెలిస్తే ఎవరైనా ఇలాంటి స్కామ్స్ బారి నుండి, ట్రాప్స్ బారి నుండి తప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం మరి మీరు ఏం చేయాలి? మీ మైండ్ సెట్ ను రిచ్ మైండ్ సెట్ గా మార్చే పుస్తకాలు చదవాలి. అలాగే స్కామ్స్ గురించి, ట్రాప్స్ గురించి మీకు వివరించే మంచి వీడియోలు చూడాలి. ఈ రోజుల్లో పిల్లల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పెంపొందించడానికి సిబిఎస్ఈ స్కూల్స్ ఆ పని చేస్తున్నా కూడా అందులో చదివేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. నెంబర్ 2, పేదవారు డబ్బు సంపాదిస్తారు, ధనవంతులు ఆస్తులు సంపాదిస్తారు. మన దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేని మీద పడుతుంది? మనం సంపాదించే ఆదాయం పైన పడుతుంది, కానీ ఆస్తులపై కాదు. అందుకే ధనవంతులు ఆస్తులు సంపాదిస్తారు. పేద మధ్యతరగతి ప్రజలు ఏమని ఆలోచిస్తారంటే నాకు నెలకు ఎంత డబ్బు కావాలి అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ ధనవంతులు తమకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎంత డబ్బు అవసరం అని మాత్రమే ఆలోచిస్తారు. అందుకే వారు రియల్ ఎస్టేట్, స్టాక్స్, బిజినెస్ లాంటి అసెట్స్ సంపాదించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది బంగారం పైన, వ్యవసాయ పొలాల పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పేదవారు, మధ్యతరగతి వారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని లయబిలిటీస్ కొనడానికి
తీసుకోవడానికి ఖర్చు పెడతారు. నెంబర్ 3, పేదవారు ధనవంతుల మధ్య తేడా పెరిగిపోతుంది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవారు మరింత పేదవారు అవుతున్నారు చాలా దేశాల్లో. రచయిత ఇద్దరు కూడా మన ఇండియా పేరు రాయకపోయినా కూడా ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ గా సరిపోతుంది. గత 50-60 సంవత్సరాలుగా రోటీ కప్డా మకాన్ నుండి మొదలుపెట్టి ఇప్పుడు 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 7 గ్యారంటీల పేరుతో ప్రజలను సోమరిపోతులు చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. అందుకే ప్రజలు ఎవరు పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారికి డబ్బు ఫ్రీగా వస్తుంది, రేషన్ కూడా ఫ్రీగా వస్తుంది. కాబట్టి మన దేశంలో ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఒక డబ్బు వేస్ట్ అని అనుకుంటారు కాబట్టి. పైగా దీంతో ఎటువంటి రిటర్న్స్ రావు అని ఫీల్ అవుతారు కాబట్టి. ఇన్సూరెన్స్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో భాగం మాత్రమే కాదు, అది ఒక గ్రేట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీలో భాగం. పైగా అది అందరూ అఫోర్డ్ చేయవచ్చు అన్న విషయం చాలా మంది గుర్తించారు. ఉదాహరణకు రమేష్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటాడు, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది తీసుకోడు. దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా జరిగితే అతడి కుటుంబం అప్పు తీర్చడానికి ఆ ఇంటిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రమేష్ 2 కోట్ల రూపాయల కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, నెలకు కేవలం 600 నుండి 700 రూపాయల ప్రీమియం మాత్రమే కట్టాల్సి వస్తుంది. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ ను అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు బ్రతికుంటే దాంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏమి రాదు కాబట్టి. కానీ వారు తమ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తున్నారు అన్న విషయం కొంతమందిని మాత్రమే గుర్తిస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఎంత సులభం అయిపోయిందంటే జస్ట్ ఒక్క క్లిక్ తో ఆన్లైన్ లోనే పాలసీ బజార్ లాంటి సైట్ లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. పైగా ఆన్లైన్ లో తీసుకుంటే 10% దాకా డిస్కౌంట్ కూడా వస్తుంది. అంతేకాదు సెక్షన్ 80C ప్రకారం సంవత్సరానికి 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 51కి పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల నుండి మీకు నచ్చిన కంపెనీని, మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. 365 రోజులు 24/7 కస్టమర్ సపోర్ట్ ఇందులో మీకు లభిస్తుంది. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పేదవారికి ధనవంతులకు మధ్య అంతరం పెరిగిపోతుంది అనడానికి ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. ఒక బిజినెస్ ఫ్యామిలీ ఉంది, వారికి 500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సంవత్సరానికి 50 లక్షల రూపాయలు రైతు బంధుగా వస్తుంది. SUV కారులో వెళ్లి దాన్ని తీసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, అతడికి 30,000 రూపాయల జీతం వస్తుంది. ఎకరం భూమి మాత్రమే ఉంది, కానీ అతడికి రైతు బంధు కాదు కదా, ఏ బెనిఫిట్ కూడా రాదు. ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నెంబర్ 4, ధనవంతుడిలాగా ఆలోచించండి. పేదవారు నేను ఇది కొనలేను అని ఆలోచిస్తారు, ధనవంతులు దీన్ని ఎలా కొనాలి అని ఆలోచిస్తారు. పేదవారు, మధ్యతరగతి వారు నెలకు 50,000 రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తారు. ధనవంతులు ఈ సంవత్సరంలో 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తారు. ఈ సందర్భంగా ఒక గుడిలో చెప్పిన ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక భక్తుడు తనకు గవర్నమెంట్ జాబ్ రావాలని దేవుడికి పూజలు చేస్తుంటాడు, యాగాలు చేస్తూ ఉంటాడు, హోమాలు చేస్తూ ఉంటాడు. 3 సార్లు ఎగ్జామ్ రాస్తాడు కానీ సెలెక్ట్ అవ్వడు. ఆ భక్తుడికి దేవుడిపై విపరీతమైన కోపం వస్తుంది. ఒకరోజు గుడి ముందు నిలబడి బిగ్గరగా అరుస్తాడు, నువ్వు నన్ను మోసం చేశావు, నాకు ఒక చిన్న గ్రూప్ 4 ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయావా నువ్వు అని. ఆ రోజు రాత్రి దేవుడు అతని కలలోకి వస్తాడు. ఆ భక్తుడు తిరిగి అదే క్వశ్చన్ దేవుడిని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఇలా సమాధానం ఇస్తాడు, ఒరే నువ్వు నన్ను ఏదైనా అడగాలనుకుంటే అడుగు, కానీ పర్టికులర్ గా ఇదే కావాలి అదే కావాలని డిమాండ్ చేయకు. నాకు గ్రూప్ 4 జాబ్ కావాలి, నేను అమెరికా వెళ్ళాలి, నెల రోజుల్లో ఇల్లు స్టార్ట్ చేయాలి, ఇలా అడగమాకు. నాకు ఏది మంచిదో అది చెయ్యి అని మాత్రమే అడుగు. నువ్వేమో గ్రూప్ 4 జాబ్ అని అడుగుతున్నావు, నేనేమో నీ తెలివితేటలకు నీ జ్ఞానానికి తగ్గట్టుగా గ్రూప్ 1 జాబ్ ఇద్దామని ట్రై చేస్తున్నాను, నువ్వేమో ఆ ఎగ్జామ్ రాయవు. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ అని చెప్పడానికి ఆ గుళ్ళో ఈ కథ చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 5, సంపద సృష్టికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒకటే మార్గం, అది కుటుంబానికైనా దేశానికైనా. మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలన్నా, సంపద సృష్టికి అవకాశాలు రావాలన్నా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదు అంటే మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలకు కొన్ని కామెంట్స్ ఏమొస్తుంటాయంటే ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ పెడితే ప్రతి ఒక్కరు ఓనర్ అయితే మరి పని ఎవరు చేస్తారు అని. అలా ఆలోచించేవారే ఇతరుల కోసం పనిచేస్తూ ఉంటారు. వారు ఈ సమాజంలో దాదాపు 90% దాకా ఉంటారు. అమెరికా ఎందుకంత పవర్ఫుల్ దేశం అయింది? డాలర్ ఎందుకంతగా పవర్ఫుల్ కరెన్సీ అయింది? ఒక్క అమెరికా ప్రపంచాన్ని ఎందుకు గడగడలాడిస్తుంది అంటే పవర్ ఆఫ్ వెల్త్. మరి ఆ సంపద సృష్టి చేయాలంటే మీరైనా నేనైనా దేశమైనా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్లాల్సిందే. నెంబర్ 6, యాక్టివ్ ఇన్కమ్ పైన, సింగిల్ ఇన్కమ్ పైన ఆధారపడవద్దు. కరోనా సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా మంది పేదరికంలోకి జారుకున్నారు. ఎందుకో తెలుసా? సింగిల్ ఇన్కమ్ వల్ల. మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ బిజినెస్ చేసినా మీకు సింగిల్ ఇన్కమ్ మాత్రమే ఉంది అంటే మీరు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. డొనాల్డ్ ట్రంప్ రాసిన ఈ పుస్తకంలో 18 సంవత్సరాల క్రితమే ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే సింగిల్ ఇన్కమ్ పై మాత్రమే కాదు, యాక్టివ్ ఇన్కమ్ పై కూడా మీరు ఆధారపడవద్దు అని.
అని. ప్యాసివ్ ఇన్కమ్ కోసం మార్గాలను వెతకండి. మీరు నిద్రపోతున్నా, మీరు టూర్ లో ఉన్నా కూడా డబ్బు మీకోసం ప్రింట్ అవుతూ ఉండాలి. ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో ఉండడానికి, ఎక్కువ మంది ప్రజలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ఒక కారణం ఏంటంటే వారికి ఒకే ఒక ఆదాయం ఉండడం. నెంబర్ 7, అప్పుతో సంపద సృష్టి చేయండి. డొనాల్డ్ ట్రంప్ రాబర్ట్ క్యూసాకి 18 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకంలో కూడా ఇదే మాట చెప్పారు. అప్పును స్మార్ట్ గా, తెలివిగా ఉపయోగించండి, సంపద సృష్టి చేయండి అని. దీనికి మనం కొన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లో కోటీశ్వరులు ఎవరెవరో మీకు తెలుసా? సొంత డబ్బును ఉపయోగించిన వారు కాదు, ఇతరుల డబ్బును ఉపయోగించిన వారు. ఒక ప్లాట్ అమ్మాలనుకోండి, జస్ట్ అడ్వాన్స్ ఇస్తారు, ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, ఆ తర్వాత మంచి రేట్ రాగానే వేరే వారికి అమ్మేస్తారు. అదే ఒక బిల్డర్ అయితే అప్పు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఆ ఇంటిని కొంటారో ఆ డబ్బుతోనో లేదా బ్యాంక్ డబ్బుతోనో దాన్ని పూర్తి చేస్తాడు. ఈ రోజుల్లో చూస్తున్న యాప్స్ ఏవైనా తీసుకోండి, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇవన్నీ అప్పులతోనే మొదలయ్యాయి, అప్పులతోనే నడుస్తున్నాయి. మీ సొంత డబ్బు ఉపయోగించకండి, అప్పులతో అద్భుతాలు చేయండి అని వీరు చెప్తుంటే చాలా మంది చేసే అద్భుతాలు ఏంటో మీకు తెలుసా? అప్పు చేసి కారు కొంటారు, అపార్ట్మెంట్ కొంటారు, ఫర్నిచర్ కొంటారు, గ్యాడ్జెట్స్ కొంటారు. నెంబర్ 8, మీపై మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మీపై మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం. సండే రోజు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. 350 రూపాయలు పెట్టి 2 బీలు కొనుక్కోవడం, 350 రూపాయలు పెట్టి ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం. మీరు దేన్ని ఎంచుకుంటారు? మొదటిది మీకు 3 గంటలు కిక్కిస్తుంది, రెండవది మీకు 30 ఏళ్ళకి కిక్కిస్తుంది. మీరు ధనవంతుడు కావాలంటే మీరు పర్సనల్ గా గ్రో అవడం అనేది చాలా ముఖ్యం. ఇలాన్ మస్క్ ఇప్పటికీ పుస్తకాలు ఎందుకు చదువుతాడు? బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ బిలియనీలు అయినప్పటికీ ఇంకా పుస్తకాల వెంట ఎందుకు పరిగెత్తున్నారు? ఎందుకంటే వారు తమను తాము అప్డేట్ చేసుకోవాలి కాబట్టి. పుస్తకాలు మాత్రమే కాదు, ఈ రోజుల్లో మీకు ఆన్లైన్ లో ఎన్నో కోర్సులు, స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంది. నేర్చుకోవడం ఆగింది అంటే మీ ఎదుగుదల ఆగింది అని అర్థం. నెంబర్ 9, ధనవంతులు ట్యాక్సులు కట్టరు. మీరు అమెరికా తీసుకోండి, ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్ని తీసుకోండి, ట్యాక్స్ సిస్టమ్ అనేది ధనవంతులకు ఫేవరబుల్ గా తయారు చేస్తారు. ఎందుకంటే వారు రకరకాల స్ట్రాటజీల ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ చేసి లీగల్ గా ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకోవడానికి. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా ఒక మామూలు వ్యక్తి ఐఫోన్ 1,50,000 రూపాయలు చెల్లించుకుంటాడు, కానీ బిజినెస్ చేసే వ్యక్తి ఐఫోన్ 80,000కే కొంటాడు. అలాగే ఒక మామూలు వ్యక్తి 60 లక్షలు పెట్టి ఫార్చునర్ కార్ కొంటాడు, కానీ బిజినెస్ చేసే వ్యక్తి దాన్ని 30 లక్షలకే కొంటాడు. ఒక ఉద్యోగి సంవత్సరానికి 30 లక్షల రూపాయలు సంపాదిస్తాడు, 30% ట్యాక్స్ కడతాడు, కానీ ఒక బిజినెస్ చేసే వ్యక్తి నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తాడు, 0 ట్యాక్స్ కడతాడు. నెంబర్ 10, ధనవంతులకు అవకాశాలు కనబడతాయి. కరోనా సమయంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. చాలా మంది తమ పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు, కానీ కొంతమంది మాత్రమే అవకాశాలు గుర్తించారు. తక్కువ రేట్లో వస్తున్న షేర్స్ లో పెట్టుబడి పెట్టారు, కొత్త అవసరాలు గుర్తించి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వారు ధనవంతులు. అంతకుముందు జొమాటో ఎక్కువ మందికి తెలియదు, ఆ సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు అది నెంబర్ 1 గా ఉంది. ఆర్బీఐ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది, యూపీఐ పేమెంట్స్ ప్రమోట్ చేసింది. ఆన్లైన్ ఆర్డర్స్, ఆన్లైన్ కోర్సులు, ఆన్లైన్ టీచింగ్స్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నార్మల్ అయింది కూడా అప్పుడే. ఒక నెల రోజులుగా స్టాక్ మార్కెట్ చూడండి ఎంతగా పడిపోయిందో. మీలో ఎంతమంది ఆ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకున్నారు, ఎంతమంది తగ్గించుకున్నారు? డొనాల్డ్ ట్రంప్ చెప్పేది కూడా అదే, అప్పుడప్పుడు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోమని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను కానీ, పిన్నుడ్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ ను కానీ క్లిక్ చేసి పాలసీ బజార్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.